పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది అధ్యక్ష. సానానికి కూడా అద్దు ఉంటుంది. కోటి 10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయనేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. రోజు 18 గంటలు చేసి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఈరోజు లక్షలాది దళితుల గిరిజనులకు ఆదివాసీలకు ఇండ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఇండ్లలో వెలుగు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు. మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. గురువింద కింద ఎంత నల్లగుందో తెలియదు. వాళ్ళ కింద ఎంత నల్లగుందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. ఒకటే అధ్యక్ష,